ఈ నెలాఖరులో మరో పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ నెల 30న పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను రోదసీలోకి పంపనుంది. ఈ ప్రయోగం ద్వారా విభిన్న పరిశోధనలకు ఇస్రో శ్రీకారం చుట్టనుంది. దీన్ని స్పేస్ డాకింగ్ ప్రయోగంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన రాకెట్ అనుసంధాన పనులతో పాటు ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను కూడా గురువారం పూర్తి చేసినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ నెల 30వ తేదీ రాత్రి 9:48 షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం జరగనుంది. దీని ద్వారా చేసే పరిశోధనలు భవిష్యత్తులో అంతరిక్షంలో భారత్ ఆధ్వర్యంలో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఎంతో దోహదపడతాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా 2 ఉపగ్రహాలను కక్షలోకి పంపి వాటిని అనుసంధానిస్తూ విడగొడుతూ ఇస్రో ప్రయోగాలు చేపట్టనుంది. ఈ ఉపగ్రహాలతో పాటు వివిధ రకాల పరిశోధనల కోసం 24 ఉపకరణాలను కూడా పంపుతున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే మరిన్ని ప్రయోగాల్లో డాకింగ్ సిస్టమ్ను పరిశీలించనున్నారు. రాకెట్ నుంచి స్పాడెక్స్ ఉపగ్రహం విడిపోయిన తర్వాత 4వ దశలో విభిన్న పరిశోధనలకు ఇస్రో శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రయోగంలో PS-4 ద్వారా ఏకంగా 24 పరిశోధనలు చేసేందుకు 24 చిన్న ఉపకరణాలను పంపుతున్నారు. ఈ పరిశోధనల ద్వారా ఇస్రోకు విలువైన సమాచారం రావడమే కాకుండా స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఉపకరణాలు ఇస్రోకు చెందినవి 14 కాగా మరో 10 ఉపకరణాలు దేశంలోని వివిధ ప్రైవేట్ స్టార్టప్ కంపెనీలు, విశ్వవిద్యాలయాలకు చెందినవి. ఇందులో తెనాలికి చెందిన స్పేస్టెక్ సంస్థ వారు ఇస్రో సహకారంలో UHF కమ్యూనికేషన్ మాడ్యూల్కు సంబంధించిన స్వేచ్ఛ శాట్ V.0ని పిఎస్ఎల్వి C-60 ద్వారా అంతరిక్షంలోకి పంపుతున్నారు. ముంబైకి చెందిన అవిటి యూనివర్సిటీ విద్యార్థులు పాలకూర కణాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఇది అంతరిక్షంలో ప్రత్యేక పరిస్థితుల్లో మొక్కలు ఎలా పెరుగుతాయనే దానిపై అధ్యయనం చేసేందుకు ఉపయోగపడనుంది.